విశాఖ కలెక్టర్ హయగ్రీవ భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, హయగ్రీవ భూములు 22A నిషేధిత జాబితాలో చేర్చడం పైన వివరాలేంటి? వినోద్, ఈ హయగ్రీవ భూములకు సంబంధించి అంటే 12.51 ఎకరాల భూమి, ఇది మొత్తం ఇది 92/3 ఈ సర్వే నెంబర్ లోని ఎండాడ గ్రామంలో ఉంది ఈ భూమి మొత్తానికి సంబంధించి రిజిస్ట్రేషన్లు అంటే ఈ భూముల్లోని ఎటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగకుండా ఈ భూములని నిషేధిత జాబితా అంటే 22A నిషేధిత జాబితాలో చేరుస్తూ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. నిన్న ఆర్పి సిసోడియా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ భూముల్ని రద్దు చేస్తూ అంటే ఈ భూముల కేటాయింపు హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ కి కేటాయించిన ఈ భూముల్ని వారికి రద్దు చేస్తూ అంటే నిర్దేశిత ప్రయోజనాలకి వారు ఉపయోగించలేదు కాబట్టి హైకోర్టు చేసిన వ్యాఖ్యలు, అలాగే గతంలో జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక, ఇతరత్ర ప్రజా ప్రయోజన వాద్యాలకు సంబంధించిన అంశాలపైన హైకోర్టు చేసిన వ్యాఖ్యలు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ ఆర్పి సిసోడియా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. హయగ్రీవ కి కేటాయించిన భూముల్ని రద్దు చేస్తూ ఈ రద్దు చేసిన భూములలో ఇప్పటికే విల్లాలు ఉన్నాయి. ఆ విల్లాల రిజిస్ట్రేషన్స్ కూడా పూర్తయిపోయాయి. ఆ రిజిస్ట్రేషన్ లో అయితే ఒక క్లాజ్ అయితే పెట్టారు. ఇవన్నీ కూడాను ప్రభుత్వ తుది ఉత్తర్వులకి అలాగే హైకోర్టు ఇచ్చే తుది తీర్పులకు లోబడే ఈ రిజిస్ట్రేషన్లు ఉంటాయని అప్పుడు ఒక క్లాజ్ పెట్టి రిజిస్ట్రేషన్స్ వైసీపీ హయాంలో చేసేయడం జరిగింది. ఇప్పుడు వీటన్నిటినీ కూడాను 22A అంటే నిషేధిత భూముల జాబితా అంటే రిజిస్ట్రేషన్లు కానీ ఎటువంటి లావాదేవీలు జరగకుండా, బ్యాంకర్లు కూడాను ఎటువంటి లావాదేవీలు వీటి మీద జరపకుండా నిషేధిత భూముల జాబితాలో వీటన్నిటిని ఈ మొత్తం ఈ సర్వే నెంబర్ అంతటినీ కూడాను ఈ 12.51 ఎకరాలని చేర్చడం జరిగింది. ఈ మేరకు జిల్లా రిజిస్ట్రార్ కి చాలా స్పష్టంగానేమో కలెక్టర్ ఆ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నిషేధిత భూములకు సంబంధించి అన్నిట్లోనూ వీటన్నిటిని స్వాధీనం చేసుకోవాలి అంటే ఈ 12.51 ఎకరాలను స్వాధీనం చేసుకోవాలని విశాఖ గ్రామీణ ఎంఆర్ఓకి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వుల ప్రకారమే ఉదయం నుంచి కూడాను ఆ ప్రక్రియ కొనసాగుతోంది. చుట్టూ ఈ భూములకు వెళ్లే ఈ ప్రాంగణానికి వెళ్లే అన్ని దోవల్లోనేమో ఇవి నిషేధిత భూములు, ఇవి ప్రభుత్వానికి చెందిన భూములు అని జిల్లా కలెక్టర్ పేరిట బోర్డులు ఏర్పాటు చేయడం, అలాగే ఆ వెళ్లే గేట్ల దగ్గరేమో పూర్తిగా కంచెని ఏర్పాటు చేయడం, ఈ రెండు ప్రక్రియలు పూర్తి చేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియనంతటిని భీమిలి ఆర్డీఓని స్వయంగా పర్యవేక్షించాల్సిందిగా కూడాను కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భూములను నిషేధిత జాబితాలు పెట్టడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇకపై ఈ భూముల్లో జరిగే అవకాశం ఉండదు. రైట్, ధన్యవాదాలు కూర్మరాజు.